దేశాన్ని బీజేపీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 10 ఏళ్ల మోదీ పాలనలో అదానీ అంబానీలకే లాభం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలిచ్చి అమలు చేయలేదన్నారు. ఒక్క ఫ్రీ బస్ మినహా ఏ పథకం అమలు కావడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో కొట్లాడతారన్నారు కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ పాలనలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేశారన్నారు కేసీఆర్. మోడీ గారు చాలా విషయాలు చెప్పినాడు. నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తానాడు. వచ్చిన 15 లక్షలు మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? సామాన్యుల నడ్డి విరిగింది తప్ప అచ్చేదిని రాలే గాని సచ్చేదిని మాత్రం వచ్చింది. పాకిస్తాన్ తో పంచాయతీ అని చెప్పుడు వాడు పాకిస్తాన్ కింద బుట్క దేశం జాడి చొక్కటి కొడితే 25 ఏళ్లు మన దిక్కు చూడాడు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అన్ని కూడా ఒకటి నోట్ల బుక్క పెడతా ఉన్నాడు. చివరికి ఎల్ఐసిని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. 6 గ్యారెంటీలని అబద్దాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ను ఓడించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రామ మందిరం పేరుతో ఓట్లు అడగడం తప్ప బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో రోడ్ షోలో పాల్గొన్నారు కేటీఆర్. ఇలా కల్వకుర్తిలో మా రైతన్నలు చెప్పాలా కరెంటు కష్టాలు చాలు అయినాయా? మళ్ళా మోటార్లు గాలుడు చాలు అయిందా? మంచినీళ్ళ గోస అవుతుందా? మార్పు బాగుందా? మార్పు కావాలని కుదిరి కదా కల్వకుర్తిలో. మరి మంచిగుందా మార్పు? రైతు బంధుపై రేవంత్ దొంగ నాటకాలు వాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతు బంధును తాము ఎప్పుడూ ఆపలేదన్నారు. గోదావరి జలాలను తమిళనాడుకు పంచే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు సాయం చేయాలన్నారు జగదీష్ రెడ్డి. తనలో ధాన్యం ఖరాబ్ అయిపోయింది, కొంచెం చోట్ల కొట్టుకపోయింది. అకాల వర్షాలతో గాలి దుమారాలతో చాలా నష్టం జరిగింది. మరి దాంట్లో కూడా రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ప్రతి గింజ ఒడ్లు కొనిపించి తీరాలి ప్రభుత్వం. లేదు మిల్లర్లు కొనకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే ఆ రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయినాయి పోంగా ఎండినాయి పోంగా నానా తిప్పలు పడి ఆఖరికి ట్యాంకర్లు పెట్టి పండించుకున్న ధాన్యం ఇవాళ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒకరొకరు కళ్ళల్లో పోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల దాటింది. నెల 15 రోజుల నుంచి కూడా ఉన్నామని రైతులు మొత్తుకుంటున్నారు. సిఎస్ గారు కలెక్టర్లకు తగిన ఆదేశాలు ఇచ్చి ఆ నష్టాన్ని కూడా మొత్తం అంచనా వేసి పెడితే మరి ఎన్నికల తెల్లారి ప్రభుత్వం ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి. రాష్ట్రానికి ఏమిచ్చారని మోదీ ఓట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. థర్డ్ ఫేజ్ వరకు జరిగిన ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రావట్లేదని తెలిసే మోదీ ఫ్రస్ట్రేట్ అవుతున్నారన్నారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు వినోద్ కుమార్. మోడీ గారు ఫ్రస్ట్రేషన్ గురైనట్టు అవపడుతుంది నాకు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ 3 ఎన్నికల తర్వాత అనుకున్నన్ని స్థానాలు వచ్చేటట్టు లేవు. ప్రభుత్వం వస్తుందో రాదో అనేటువంటి అనుమానం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అతనికి. ఎందుకంటే ఫ్రస్ట్రేటెడ్ గా మాట్లాడుతున్నారు. ఒక ప్రధానమంత్రి హోదాలో 10 సంవత్సరాలు పని చేసినటువంటి ఒక నాయకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు గుంజుకొని ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపణ చేసింది. ఇవాళ సాధ్యం అది? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు గుంజుకునేటువంటి హక్కు ఎవరికి ఉన్నది ఈ దేశంలో? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది సుప్రీంకోర్టు 2006లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇటీవల అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై మన్నే క్రిషాంక్ పై కేసు నమోదైంది. అటు హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో క్రిషాంక్ ను కలిశారు కేటీఆర్. క్రిషాంక్ తప్పు చేశాడని తెలితే తాను జైలుకు పోవడానికి సిద్ధమన్నారు.